డాక్టర్ డానియల్ ఆమెన్ సిద్ధాంతాల ఆధారంగా పిల్లలను మానసికంగా ఎలా దృఢంగా పెంచాలో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. పిల్లల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం నిజంగా మంచిదేనా? ఇది ఖచ్చితంగా తల్లిదండ్రుల ఆలోచనా విధానాన్ని మార్చేసే పెద్ద ప్రశ్న. అసలు విషయమేంటంటే, అతిగా సాయం చేయడం వల్ల పిల్లల్లో స్వతంత్రంగా ఎదిగే లక్షణం దెబ్బతింటుంది. విజయం వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవడానికి హార్వర్డ్లో ఏకంగా 70 ఏళ్లపాటు ఒక పెద్ద అధ్యయనం జరిగింది. ఆశ్చర్యకరంగా చిన్న వయసులో ఇంటి పనులు చేయడమే భవిష్యత్తులో వారి ఆత్మవిశ్వాసానికి అసలైన పునాది అని ఈ అధ్యాయం తేల్చింది. 2వ తరగతి హోంవర్క్ గొడవను డాక్టర్ ఏమన్ భార్య ఒకే ఒక్క మాటతో ఎలా ఆపేశారో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవును, పిల్లలు తమ తప్పుల నుండి తమంతట వారే సొంతంగా నేర్చుకునేలా స్వేచ్ఛనివ్వడం చాలా ముఖ్యం. కేవలం తెలివితేటలను పొగడటం కంటే వారి కష్టాన్ని ప్రశంసిస్తే పిల్లల్లో మానసిక దృఢత్వం మరింత అద్భుతంగా పెరుగుతుంది. ప్రతి తప్పు ఒక అద్భుతమైన గుణపాఠం అని ఒలింపిక్ క్రీడాకారుల ఆలోచనా విధానం మనకు స్పష్టంగా చెప్తోంది. పిల్లల ప్రవర్తన మారాలంటే ముందు వారితో అనుబంధం పెంచుకోవాలి. దీనికోసమే ఈ ప్రత్యేకమైన స్పెషల్ టైం విధానం. అయితే ఈ రోజువారీ బంధాన్ని పెంపొందించుకోవడానికి ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. మనం సమస్యలు పరిష్కరించటం కంటే వాళ్ల మాటలు శ్రద్ధగా వింటే చాలు. వాళ్ల సమస్యలను వాళ్లే సులభంగా పరిష్కరించుకుంటారు. జీవశాస్త్రం ప్రకారం పిల్లల నాడీ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు. అందుకే పెద్దలలాంటి ప్రతిస్పందనలు వారిలో అస్సలు ఉండవు. సుమారు 25 ఏళ్లు వచ్చేవరకు తల్లిదండ్రులే పిల్లల మెదడులోని ఫ్రంటల్ లోబ్లాగా పనిచేయాల్సి ఉంటుంది. 10,000 కుటుంబాలపై జరిగిన ఈ ఆసక్తికరమైన అధ్యయనం వివిధ రకాల పేరెంటింగ్ విధానాల ఫలితాలను స్పష్టంగా కళ్లకు కడుతుంది. సరైన హద్దులు లేకపోతే చూపే అతిప్రేమ వల్ల పిల్లల్లో తీవ్రమైన ఆందోళన పెరుగుతుందని ఇది స్పష్టం చేస్తోంది. మెదడు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమే. కొన్ని కృత్రిమ ఆహార రంగులు పిల్లల్లో విపరీతమైన కోపాన్ని, ఆవేశాన్ని పెంచుతాయి. ఇక ఈ డిజిటల్ యుగంలో ఆధునిక టెక్నాలజీని పిల్లలు ఎలా వాడుకోవాలనేది ప్రతి ఒక్కరిని వేధిస్తున్న అతిపెద్ద సందేహం. నిరంతర డిజిటల్ వాడకం మెదడును పూర్తిగా మొద్దుబార్చి అత్యంత కీలకమైన ఫ్రంటల్ లోబ్ ఎదుగుదలను అక్కడే ఆపేస్తోంది. పిల్లల అగౌరవ ప్రవర్తనకు బహుమతులిస్తే మాత్రం వారి మానసిక దృఢత్వం పూర్తిగా దెబ్బతినడం ఖాయం. అతిగా సాయం చెయ్యడం అస్సలు ప్రేమ కాదు. ఖచ్చితంగా ఉంటూనే తప్పుల నుండి వారిని నేర్చుకోనివ్వడమే నిజమైన ప్రేమ. చివరగా ఒక మాట. ఆధునిక పేరెంటింగ్ విధానాలు తల్లిదండ్రుల సొంత సౌకర్యం కోసమేనా? ఇది భవిష్యత్తు తరాలను దెబ్బతీస్తుందా? ఆలోచించాల్సిన విషయమే.